दीन ए इस्लाम, नाराए तकवीर, अल्लाहो अकबर, షాహిన్షా జలాలుద్దీన్ మహ్మద్ అక్బర్ జిందాబాద్. అక్బర్ కొలువు జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించింది. అక్బర్ మణిమయ స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. ఒక్క పర్యాయం సభాస్థలిని పరిశీలించాడు. వీరవరులైన సేనానులు, మంత్రాంగ దక్షులైన మహామంత్రులు ఆజ్ఞ ఇవ్వటమే తరువాయి నిప్పులలో దూకటానికి సిద్ధంగా ఉండే సైనికులు, అసువుగా మధుర కవిత్వం చెప్పగల పండిత కవులు, అంతకంటే ముఖ్యంగా తాన్సేన్. గొంతెత్తితే రాళ్ళు కరుగుతాయి. ఇవాళ సభ ప్రత్యేకత సంగీత కచేరీ. గాయకుడు ఇంకెవరు? తాన్సేన్. షాహిన్షా తాన్సేన్ వైపు సాభిప్రాయంగా చూచి శిరకంపం కావించాడు. తాన్సేన్ రత్న కంబళిపై కూర్చుని ఉన్నాడు. చుట్టూ వాయిద్యగాళ్లు ఉన్నారు. ప్రభువు ఆజ్ఞ కాగానే తాన్సేన్ గొంతు సవరించుకుని జ్ఞానం ప్రారంభించాడు. అలలు అలలుగా తేలివచ్చే సంగీతామృత ప్రవాహంలో సభ తలమునకలైంది. షాహిన్షా మాట చెప్పాల్సిన పనే లేదు. ఆ గంధర్వ గానంలో అక్బర్ పరవశించిపోయాడు. కచేరీ పూర్తయింది. తాన్సేన్, నువ్వు సామాన్య గాయకుడివి కాదు. ఏ గంధర్వుడో శాపవశాన భూమిపై నీ ఆకారంలో అవతరించి ఉండాలి. మణిహారాన్ని ప్రసాదిస్తూ అక్బర్ పలికాడు. షాహిన్షా, నాలో ఏదైనా గొప్పతనం ఉంటే అది నాది కాదు. మరి మా గురువుగారు హరిదాస్ గారి గొప్పతనం అది. మీ గురువుగారు నీకంటే గొప్పగా పాడతారా? ఆయన గానంతో పోలిస్తే నాది శతాంశం కాదు. అక్బర్ ఆశ్చర్యపడ్డాడు. అయితే వారిని వెంటనే మన సభకు తీసుకురా. క్షమించండి, మా గురువుగారు మనుషుల సభలో పాడరు. అలాగా, అయితే మేమే వారిని దర్శిస్తాము. సభలో అంతా ఆశ్చర్యచకితులయ్యారు. అక్బర్ తాన్సేన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. నగరాలు, గ్రామాలు దాటారు. ఒకచోట ఒక తోటలో ఉన్న చిన్న రామమందిరం దగ్గర తాన్సేన్ ఆగాడు. అక్బర్ విప్పారిన నేత్రాలతో వింతగా అక్కడ కూర్చున్న వ్యక్తి వైపు చూశాడు. మాసిపోయిన చిన్న వస్త్రాన్ని కట్టుకుని తుంబురా మీటుతూ ఆ వృద్ధుడు గానం చేస్తున్నాడు. అక్బర్ కర్ణ పుటాలలో ఆ పాట పడిందో లేదో అంత చక్రవర్తి తనను తాను మరిచిపోయి అలాగే నేల మీద కూర్చుండిపోయాడు. ఇహలోకాన్ని మరచిపోయాడు. తాను భారతదేశానికి చక్రవర్తినని, తానొక నిరుపేద ఎదుట నేల మీద మోకరిల్లి ఉన్నానని అతడికి అప్పుడు తెలియదు. ఆ సంగీత మాధుర్యానికి అక్బర్ హృదయం కరిగి ఆనంద బాష్పాలై ప్రవహించింది. హరిదాసు తన ధోరణిలో తాను రాముని గూర్చి పాడి తరువాత ధ్యానంలో లీనమయ్యాడు. అక్బర్ ఇహలోకంలోకి వచ్చి, తాన్సేన్, నిజంగా నీకంటే నీ గురువు 100 రెట్లు కాదు 1000 రెట్లు గొప్పవాడయ్యా అన్నాడు. చిత్తం, ఆయన శిష్యుడువు కదా, మరి అంత గొప్పగా నువ్వెందుకు పాడలేకపోతున్నావు? క్షమించాలి, నేను పాడుతున్నది ఢిల్లీశ్వరుని సమక్షంలో, మా గురువుగారు పాడుతున్నది జగదీశ్వరుని సమక్షంలో. అదే తేడా, అంతే. ఆ జవాబుతో అక్బర్ గర్వం సర్వం హరించుకుపోయింది. రామనామం అంత గొప్పదా అనుకుంటూ అక్బర్ తిరుగుముఖం పట్టాడు. ఢిల్లీశ్వరుడు, జగదీశ్వరుడు చిన్న కథ విన్నారు కదా. ఇది చరిత్ర చెప్పిన కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల సమాహారం వనజ తాతనేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.